ఆయన ఏమన్నారు, అధ్యక్ష మన దేశంలో సామాన్యుడికి చట్టం, పలుకుబడి ఉండే వ్యక్తికి చట్టం అనే చట్టం తెచ్చిన రోజు నాకు చెప్పండి, నేను అర్జున్ గారిని సెపరేట్గా ట్రీట్ చేస్తాను, నా వరకు అందరూ ఒక్కటే. ఆ అబ్బాయి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అమ్మాయి చాలా బాధపడింది, చాలా డిస్ట్రెస్లోకి వెళ్ళింది. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి ఏజ్ కూడా 18 కాదు కాబట్టి ఇట్ టుక్ ఎ టోల్ ఆన్ హర్ మెంటల్ హెల్త్. 2 సార్లు ప్రాణాలు తీసుకోవడానికి కూడా చూసింది అమ్మాయి. చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది. అప్పుడు నిర్మల్ పోలీసులు ఫ్యామిలీకి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోండి అని చెప్పిన తర్వాత ఈ కాన్వర్సేషన్ జరిగింది. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీ వర్షన్ మాకు వేరే ఆప్షన్ లేక ఈ కేసు రిజిస్టర్ చేసాం. పాప 17 ఇయర్స్ 18 ఇయర్స్ లోపు కాబట్టి పోక్సో కింద పడింది చట్టం. నాకు ఎటువంటి రాజకీయ పార్టీతో ఎటువంటి అఫిలియేషన్ లేదు, నేను డైరెక్ట్గా మాడేస్తాను. బండి సంజయ్ అనే వ్యక్తి కొడుకు బండి భగీరథ్ గురించి గత 5-6 డేస్గా ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో అని ఏం చేసైనా ఇన్ఫాక్ట్ పోలీసులకు దొరకట్లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాడుతున్నారు. మేము కేసులో చేయాలి. లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ CDR నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతను మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. మాట్లాడదాం మన ఇష్యూలో ఏదైతే జరిగిందో ప్రతి ఒక్కటి మనం మాట్లాడదాం. విక్టిమ్ సైడ్ ఫ్యామిలీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ పాప 17 ఇయర్స్ ఓల్డ్ పాప, ఆవిడకి ఏం జరిగిందో నిష్పక్షపాతంగా మనం మాట్లాడాలి. బట్ దానికన్నా ముందు నాకు అనిపించిన విషయం నేను ఒకటి చెప్తా. నన్ను చాలా మంది అడుగుతున్నారు దీని గురించి మాట్లాడమని. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎవ్రీబడీ ఈజ్ అకౌంటబుల్ హియర్ ఇంక్లూడింగ్ మీ. నాకు ఈ పర్టికులర్ కేసు గురించి నేను తెలుసుకున్న తర్వాత నాకు ఫస్ట్ అనిపించిన విషయం ఏంటో తెలుసా? ఫస్ట్ అనిపించింది అంటే పోక్సో అంటే ఒక చట్టం మన దేశంలో సామాన్యుడి మీద ఒకలా వర్తిస్తుంది, హై ప్రొఫైల్ కేసు అయితే ఇంకోలా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో సిట్ పడింది. సిట్ మనకి జనరల్గా ఆధారాలు లేనప్పుడు పడాలి, బట్ వేశారు ఓకే. కాకపోతే ఇప్పటి వరకు భగీరథ్ అనే నిందితుడు దట్ వన్ ఎవ్రీబడీ ఈస్ క్వశ్చనింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అది బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీ అఫిలియేషన్ ఉండే వ్యక్తి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. లోపల లేదు తప్పు చేస్తే ఖచ్చితంగా హీజ్ అకౌంటబుల్ అని లోపల ఎవరికైతే ఉంటుందో ఎవ్రీబడీ ఈస్ క్వశ్చనింగ్. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ డిలే నిజం బయటికి రావాలనే బాధ లోపల కలిగింది. సెకండ్ పాయింట్, ఈ ఇన్సిడెంట్ జరిగిన 2-3 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు, బండి సంజయ్ గారు వీళ్ళు ముగ్గురు ఒక స్టేజ్ని షేర్ చేసుకున్నారు. ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, కేసు పడిన తర్వాత. ఇదే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అది అప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చిన స్టేట్మెంట్ అది. నేను ఇన్ఫాక్ట్ నా వీడియోస్లో హైలైట్ కూడా చేశాను. ఆయన ఏమన్నారు, అధ్యక్ష మన దేశంలో సామాన్యుడికి చట్టం, పలుకుబడి ఉండే వ్యక్తికి చట్టం అనే చట్టం తెచ్చిన రోజు నాకు చెప్పండి, నేను అర్జున్ గారిని సెపరేట్గా ట్రీట్ చేస్తాను, నా వరకు అందరూ ఒక్కటే. అందుకనే వెంటనే కేసు పడింది, ఆయన్ని 1 నైట్ సెల్లో ఉంచారని చెప్పి ఆయన అన్నారు. మరి స్టేట్ కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ or political stars is having some special privilege. If anyone also, we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. అందుకనే ఆయన స్టేషన్కి పట్టుకొచ్చిన క్వశ్చనింగ్ జరిగింది. నైట్ ఆయన్ని సెల్లో ఉంచామని చెప్పి ఆయన అన్నారు, ఆయన మీనింగ్ వచ్చినట్టు. మరి అదే ఆయన ఫ్రెండ్కి ఎందుకు అప్లై అవ్వట్లేదు అనే క్వశ్చన్ నాకే కాదు చాలా మందికి వస్తుంది. ఇక్కడ నేను మన్నించాలి, నా దగ్గర 3వ పాయింట్ కూడా ఉంది. ఇంటర్నెట్లో ఈ పర్టికులర్ కేసు చుట్టూ చాలా రాజకీయం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, చిన్న పిల్లలు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ చుట్టూ రాజకీయం చేయకండి. వాళ్ళ మెంటల్ హెల్త్ మనకు ముఖ్యం. మనకి పోక్సో ఎందుకు వచ్చిందనే విషయం మర్చిపోతున్నారా? అది ఎవరైనా. దీని చుట్టూ ఇంటర్నల్గా బీజేపీలో గొడవలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఇది, బీఆర్ఎస్ పార్టీ అది అని చెప్పి ఇక్కడ కాదు మనం మాట్లాడాల్సింది. ఇక్కడ కేసు గురించి మాట్లాడాలి. కేసు ఏం పడింది, ఇఫ్ ఎనీవన్ హ్యాస్ టు బి హెల్డ్ అకౌంటబుల్, వాళ్ళు మనం అడగాలి, క్వశ్చన్ చేయాలి. మీరు పవర్కి లొంగొద్దు, స్థాయికి లొంగొద్దు. ఎవరు ఏ తప్పు చేసినా కూడా మనం ఈ గొంతు ఉండేది క్వశ్చన్ చేయడానికి కదా, మనం చేద్దాం, క్వశ్చన్ చేద్దాం. నేను జనరల్గా నాకు రంగులు వేసేయడం చాలా మందికి అలవాటు. మోదీ గారు 7 స్టేట్మెంట్స్ చేశారు, అది భారతీయులు అది విని డిసప్పాయింట్ అయ్యారని చెప్తే నన్ను కాంగ్రెస్ పార్టీ అంటారు, లేదా ఈ కేసు గురించి మాట్లాడడం కొన్ని రోజులు ఆలస్యం అయితే బీజేపీ పార్టీ అంటారు. నేను ఎవరి పక్షానైనా ఉన్నానంటే అది నాకు అనిపించే నేను నమ్మే ధర్మం పక్షాన ఉన్నానంతే. ఏ పొలిటికల్ పార్టీ నన్ను కొనలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు. మీరు అది ప్రూవ్ చేయగలిగితే ఆ రోజు మనం మాట్లాడదాం. ఎనీవేస్, ఆర్టికల్ 23 ఆఫ్ పోక్సో మనకి ఏం చెప్తుంది? ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ కేసులో 17 ఏళ్ల పాప కానీ, ఆవిడ తల్లి కానీ, తండ్రి కానీ, ఇలా ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించి ఎవరి ఫోటో బయటికి రాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిస్ట్రెస్లో ఉంటారు, ఆల్రెడీ వాళ్ళు ట్రామాలో ఉంటారు. దానికి యాడ్ చేయకూడదు. ఈ పర్టికులర్ కేసు అనే కదా, ఇన్ జనరల్ దట్స్ ద నామ్. అందుకని నేనే కాదు, ఎవరు దీని గురించి వీడియో చేసినా కూడా ఆ పేర్లు మీరు బయట పెట్టకండి దయచేసి. అది ఫోటోలు కూడా చూపించడం కరెక్ట్ కాదు అది. సో కుటుంబం, తల్లి, తండ్రి, పాప వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ చేసింది ఏంటి పోలీసులకి, పలానా హోంశాఖ మినిస్టర్ గారు అబ్బాయి, బండి సంజయ్ గారు అబ్బాయి ప్రేమ అనే పేరుతో మా పాప జీవితంతో ఆడుకున్నాడు. ఇప్పుడు టైం క్రోనాలజీ మీరు చూసుకోవాల్సి వస్తే ఎఫ్ఐఆర్లో ఉండడంతో పాటు బయట మనకు వినబడుతున్న విషయాలు ఏంటి, కొట్టే తెచ్చేలా చెప్పాలంటే ఆ వ్యక్తికి, భగీరథ్ అనే వ్యక్తికి 25 సంవత్సరాలు, పాపకి 17, ఇంకా 18 అవ్వలేదు. ఆ వ్యక్తి కరీంనగర్ జిల్లాలో చాలా పలుకుబడి ఉంది, రాజకీయ నాయకుడు కొడుకు కదా, కార్లు, బైక్లు, రీల్స్ అని. అగైన్ ఇక్కడ అది కాదు. సో ఆ పలుకుబడితో మా అమ్మాయిని కలిశాడు. ఇన్ఫాక్ట్ అండర్ గ్రాడ్యుయేషన్కి లండన్కి వెళ్ళాల్సి వస్తే లండన్కి ఆపేసేసి నేను ప్రేమిస్తున్నానని చెప్పి ప్రేమలోకి దించి వెంటనే అమ్మాయి ఒప్పుకోపోయినా. అగైన్ దిస్ ఇస్ ద వర్షన్. పర్సిస్టెంట్గా ఉండి ఇన్ఫాక్ట్ ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి వచ్చాడు అబ్బాయి. పాపను ఒంటరిగా అబ్బాయితో పంపిటేషన్ లేక మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఇన్ఫాక్ట్ ఆ తల్లి ఆవిడ కూడా వెళ్ళానని చెప్పారు. ఇలా చాలా ట్రిప్స్ అయిన తర్వాత జనవరి టైంలో 2026 జనవరిలోనే ఆ అబ్బాయి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అమ్మాయి చాలా బాధపడింది, చాలా డిస్ట్రెస్లోకి వెళ్ళింది. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి ఏజ్ కూడా 18 కాదు కాబట్టి ఇట్ టుక్ ఎ టోల్ ఆన్ హర్ మెంటల్ హెల్త్. 2 సార్లు ప్రాణాలు తీసుకోవడానికి కూడా చూసింది అమ్మాయి. చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది. ఈ కౌన్సిలింగ్ అది ఇప్పించి పాపకి ఒక 3-4 months పట్టింది. ఆ అమ్మాయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి, నార్మల్ స్థాయికి రావడానికి జరిగిన తర్వాత కూడా
ఏప్రిల్ ఆ టైంలో ఒక కామన్ ఫ్రెండ్ ఈ అమ్మాయికి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి వచ్చి మీ ప్రైవేట్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో మాకు చూపిస్తున్నాడు, మీ క్యారెక్టర్ గురించి లూజ్గా మాడుతున్నాడు అబ్బాయి అని మాకు తెలిసిన తర్వాత మేము ఒక లాయర్ని అప్రోచ్ అయ్యాం. ఇది వదిలేస్తే చాలా సీరియస్గా వెళ్తుందని చెప్పి అగైన్ ఇది అమ్మాయి ఫ్యామిలీ చెప్తున్న మాట. ఆ లాయర్ వెళ్ళి బండి సంజయ్ గారితో మాట్లాడారని, ఆయనకు విషయం తెలిసిన తర్వాత ఈయన్ని పిలిపించుకున్నారని. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఏప్రిల్లో. మీరు ఒకసారి ఇక్కడ నుంచి కొంచెం డైసీగా ఉంటుంది, వినండి జాగ్రత్తగా. పాపతో కలిసి మేము బండి సంజయ్ గారిని కలిసాం. ఆయనకి వెళ్ళి మొత్తం సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇన్ఫాక్ట్ ఈ అమ్మాయికి మధ్యలో చాలాసార్లు కాల్ చేయడానికి ప్రయత్నించాడు, స్ప్లిట్ పర్సనాలిటీ ఏదో ఉందని, చేతిలో కోసుకున్నాడు నా వీడియోస్ అని ప్రతి ఒక్కటి మేము చెప్పాం. అది చెప్పి విన్న తర్వాత బండి సంజయ్ గారు మమ్మల్ని అవమానించి పంపించారు, అబ్బాయిని మందలించకపోగా. అందుకని మాకు వేరే ఆప్షన్ లేక వదిలేస్తే ఈ అబ్బాయి ఇంకా రెచ్చిపోతాడని మేము కొత్త లాయర్ని పట్టుకొని పాక్సో కేసు మేము రిజిస్టర్ చేసాం. ఇది ఎప్పుడు జరిగింది? మేలో. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది. వన్స్ వీళ్ళు మేలో కేసు వేస్తున్నారు లేదా కేసు వేసే ఉద్దేశం వీళ్ళకి ఉంది అని తెలిసినప్పుడు ఏప్రిల్ 21వ తేదీన ఈ భగీరథ్ అనే వ్యక్తి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో ఈ అమ్మాయి మీద ఒక కేసు వేయించారు నిర్మల్లో. అదేమని, హనీ ట్రాపింగ్ స్కీమ్ ఒకటి జరుగుతుంది, ఈ వ్యక్తి మినిస్టర్ కొడుకు కాబట్టి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఫ్యామిలీ ప్లాన్ చేస్తుంది అని ఈ వర్జన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. అప్పుడు నిర్మల్ పోలీసులు ఫ్యామిలీకి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోండి అని చెప్పిన తర్వాత ఈ కాన్వర్సేషన్ జరిగింది. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీ వర్షన్ మాకు వేరే ఆప్షన్ లేక ఈ కేసు రిజిస్టర్ చేసాం. పాప 17 years 18 years లోపు కాబట్టి పోక్సో కింద పడింది చట్టం. జరిగింది ఇది. బట్ ఇక్కడ నుంచి జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవే కొంచెం లోపల కొంచెం చివుకుమనేలా చేస్తున్నాయి. ఇలాంటి టైంలో పార్టీ రాజకీయం చేయడం కన్నా ఒకవేళ ఆ పార్టీలో పదవిలో కూర్చున్న వ్యక్తి కానీ ఆ పదవిని మిస్యూజ్ చేసి ఒక వ్యక్తిని కాపాడదాం అనుకుంటే అది ఏ పార్టీ అయినా తప్పే, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా. అండ్ తెలంగాణ స్టేట్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కదా, ఆయన టైంలోనే జరుగుతుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏముంటుంది, కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇదేదో ప్లాన్ చేస్తారని చెప్పి బీజేపీ అంటుంది. పై స్థాయిలో ఉంటే కాంగ్రెస్ ఏముంటుంది, మీ బీజేపీ మినిస్టర్ కొడుకు ఇలా తప్పు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తుంది. లోకల్గా ఉండే కాంగ్రెస్ పార్టీ స్టేజ్ షేర్ చేసి మేరీ ప్రియ మిత్ర అని సంబోధిస్తున్నారు ఆయన చీఫ్ మినిస్టర్ గారు. ప్రియ మిత్ర కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ జీ. దట్ ఈస్ పాలిటిక్స్ ఫర్ యూ. అందుకే దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు నా మీద కూడా రంగులు ఈజీగా వేసేయచ్చు, ఏముంది, ఒక రాయి వేసేద్దాం. నిజంగా పలానా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నేను అయి ఉంటే ఇంత స్ట్రాంగ్ ఒక బీజేపీ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి గురించి నేను మాడగలుగుతానా? అందుకని నేను బిలీవ్ చేసేది అయితే ఒకటే, నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. పోక్సో అక్కడ వర్తిస్తుంది కాబట్టి ఆ చట్ట ప్రకారం ఏదైనా జరగాలి. అది ఒకవేళ కాకపోతే అది ప్రూవ్ చేయగలగాలి. ద గవర్నమెంట్ ఓస్ దిస్ టు ద పబ్లిక్. లేకపోతే లాల్ బత్తి కల్చర్కి లేదు మేము చూసుకుంటాం, ఈ లోపల మేము చూసుకుంటే ఏదైతే జరిగిందనే లోపల యాటిట్యూడ్ ఉంటుంది కదా, అది రోజుకి పెరుగుతుంటుంది. ఇక్కడ నా బాధ్యత నేను నిర్వర్తించాను. నాకు తెలిసిన సమాచారం మొత్తం మీ ముందు నేను క్లియర్గా పెట్టా. పబ్లిక్ డొమైన్లో ఏది ఉందో అది క్రిస్టల్ క్లియర్గా. మీకు ఇంకా తెలిసింది ఏమైనా ఉంటే కింద కామెంట్స్ మీరు యాడ్ చేయండి. అండ్ నేను ఈ కైండ్ ఆఫ్ వీడియో స్టార్ట్ చేసిన రోజు నుంచి నేను చెప్తున్నా, నాకు ఎటువంటి పార్టీలతో సంబంధం లేదు. నాకు తప్పనిపిస్తే నేను క్వశ్చన్ చేస్తే అది ఏ పార్టీ అయినా అదంతే. దీనికి సంబంధించి ఏ కొత్త అప్డేట్ వచ్చినా కూడా దాన్ని క్రాస్ వెరిఫై చేసి ఐ జస్ట్ మేక్ అ వీడియో ఆన్ ఇట్. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.